అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ పులివెందుల ఎమ్మెల్యే, పార్టీ అధినేత మరి జగన్మోహన్ రెడ్డి గారికి బుర్ర బాగా లేదు. రాజకీయం అసలు కలిసి రావటం లేదు. ఇప్పుడు 100 మంది సలహాదారులు కూడా లేరు. 1000 మంది బాడీగార్డ్స్ లేరు. చేతిలో డబ్బులు ఖర్చు పెట్టలేడు గోక మరి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు. మరి జగన్ రెడ్డి గారి సలహాదారుల మీదుగా హైదరాబాదులో కోర్టుకు రోజువారీ హాజరు కావాల్సిందిగా అంటూనే ఉన్నారు. ఆయన ప్రతిరోజు కూడా కోర్టుకు కావాలి కదా. హాజరవుతూ కూడా కాకుండా ఈరోజు మరి లండన్ ఎలా వెళ్తానంటున్నాడో ఏమో అర్థం కాని పరిస్థితి. అందరూ కూడా చాలామంది కూడా అంటూనే ఉంటారు. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కదా. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మన కూటమి ప్రభుత్వంగా ముందుకు సాగి దూసుకు వెళ్తూనే ఉన్నారు రాష్ట్ర పరిపాలనలో. మరి అభివృద్ధి అంటూ ముందుకు పుంజుకుంటుంది. జగన్ హయాంలో తరలి వెళ్ళిపోయిన అన్ని సంస్థలు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తాయని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. పేజారు ప్రజలు కూడా గుమల్జిల్లి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి. సైకాలజిస్ట్ డాక్టర్లు లండన్లోనే ఉన్నారా? లండన్కే వెళ్ళి చూపించుకుంటున్నారా? ఇప్పుడు ఎన్నిసార్లు లండన్కి వెళ్తారు? ఒకసారి పిల్లల చదువుల కోసమని ఒకసారి వెళ్ళారు. మరి ఇంకొకసారి పెట్టుబడుల కోసమని వెళ్ళారు. మళ్ళీ ఇంకొకసారి ఏదో వేరే పనుల మీద వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు, ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేదు అని ఇటు వచ్చి అటు పోవటం, 2 రోజులు ఉండటం, 3 రోజులు వేసి లండన్కి లేక బెంగళూరు అటువంటి సైడ్ వెళ్ళిపోతుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉండడేమో అనుకుంటారు. ఈయనకు బాగలేనప్పుడు ఎన్నిసార్లు అయినా వెళ్తాడు. మరి ఇదే విధంగా ఎన్నిసార్లు పోతాడు, ఎన్నిసార్లు వస్తాడు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి. మళ్ళీ టికెట్ బుక్ చేసుకున్నాడు లండన్ పోవటానికి అని అంటారు. ఇప్పుడు ఏమి మనకు ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, ప్రతిపక్షం లేదు కాబట్టి ఎన్నిసార్లు ఆయన వెళ్తాడు, ఏం పని అని ఉందని ఎందుకు వెళ్తున్నట్టు. మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే ఏదో ఒక మన ఆంధ్రప్రదేశ్లో శవం దొరకాలి. శవం పట్టుకొని కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వరకు రాడు. మరి బెంగళూరు పోయాడు, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. వినకొండలో, గుంటూరు జిల్లా వినకొండలో శవం దొరికింది. శవం రాజకీయం చేద్దామని వచ్చాడు. అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు లండన్ పోతున్నా, నేను నాకు ఆరోగ్యం బాగలేదు, డాక్టర్ చూపించుకోవాలి అని ఇక్కడ మనసు బాగలేక లండన్ వెళ్ళిపోవటం, మళ్ళీ నెలల తరబడి అక్కడ ఉంటాం. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక శవం దొరికితే కానీ నేను రాలేను అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఏదో ఒక శవం దొరకాలి, ఆ శవాన్ని పట్టుకొని రాజకీయం చేయాలని వస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఇలా శవాలు దొరకంది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి ఆస్కారం లేదు, ఉండలేడు కూడా. వీళ్ళకి పరిపాలన చేత కాదు. నాయకులు మాత్రం గుంజుకుంటున్నారు దోచుకోవటానికి, అంతకు తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. మళ్ళీ టికెట్ బుక్ చేసుకొని కోర్టులో ఉన్నది, కోర్టు జడ్జి లాయర్లు అని అనుమతిచ్చి ఆయన పంపిస్తే వెళ్తారు లండన్కి అని అంటారు. మరి కోర్టులకు వాయిదాలకు వెళ్తాడా లేదా? మరి ఆయనకు వాయిదాలు ఉన్నాయా లేవా? ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నీ మన దౌర్జన్యంగా దాడులు చేసి దోచుకొని ప్రతి ఒక్కళ్ళ మీద పన్నుల భారం వేసి ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మళ్ళీ ఎక్కడంటే ఎక్కడ వాళ్ళకి బుర్ర పని చేయలేక, ఆరోగ్యం బాగలేక మందుల కోసం, మరి సైకాలజిస్ట్ డాక్టర్ కోసం నేను లండన్ వెళ్తున్నాను అని తెలియపరుస్తాడంట. లండన్ పోతే ఎన్నిసార్లు పోతాడు, ఏ విధంగా పోతాడు? ఏ ఒక్క పని కూడా ఆస్కారంగా సవిగా అధికారం ఉన్నప్పుడు చేయలేదు. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నన్ను అడగటానికి ఆస్కారం లేదు. ఎక్కడికి పోయినా ఏం చేసినా నాకు హద్దు అంటూ ఏముండదు కదా. నన్ను ఆపడానికి ఎవరు, వీళ్ళు ఏం ఎందుకు ఆపుతున్నారు కోర్టుల వాళ్ళు కూడా అని కూడా అనుకోవచ్చు అనే మతిలో. ఒక్కసారి ఆలోచించండి. అనుకున్నప్పుడు ఇది ఎలా సాధ్యపడుతుంది? మరి
ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉండలేకపోతున్నాడు? ఒక రోజు 2 రోజులు ఉంటాడు, మళ్ళీ మరుసటి రోజు 3 రోజులకు ఇట్లా బెంగళూరు లండాలోకి వెళ్తాడు. మళ్ళీ మన ఆంధ్రాలో ఏదో ఒక శవం దొరికితే ఆ శవాన్ని పట్టుకొని ఊగులట్టడానికి ఉరుకుతొస్తారు. దాన్ని రాజకీయం చేస్తాడన్నమాట. ఇదిగో ఈ శవం దొరికింది, ఇదిగో ఈ శవం దొరికింది, ఈ శవం ఈ విధంగా చనిపోయి, ఈ విధంగా ఈ శవం దొరికింది, ఈ శవం ఈ విధంగా చనిపోయారు, రాజకీయం చేసడానికి వస్తాడు. ఈ అధికారంలో పార్టీ వాళ్ళు, ఒక టీడీపీ వాళ్ళు, ఒక కూటమి ప్రభుత్వాలు ఈ విధంగా చేశారు, ఈ విధంగా చంపేశారు, జనాలు నా తరపు తిరగండి, నేను రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ముందుకు వస్తాను, అప్పుడు ఉరుకుత వస్తాడన్నమాట. శవం దొరికితే వస్తాడు, శవం దొరకబోతే అక్కడే ఉంటాడు. మరి కోర్టులు కూడా సలహాలు ఇచ్చారా? మరి టికెట్ బుక్ చేసుకున్నారని అంటున్నారు కదా, మళ్ళీ వెళ్ళడానికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి పాపం ఆయనకు సలహాదారులు కానీ మరి బాడీ గార్డ్స్ కానీ లేరు కాబట్టి ఆయనకి ఏమి ఉండటానికి చేతగాక ఉండబుద్ధిగాక ఇప్పుడు మళ్ళీ లండన్ పారిపోవడం సిద్ధపడుతున్నాడు. ఇదివరకంటే ప్రజల డబ్బులు పన్నుల భారంతో కానీ ఏది చేసినా ఎక్కడ చేసినా కానీ ప్యాలెస్లు కట్టుకోవటం ప్రతి ఒక్కరు కూడా విపరీతంగా చేస్తూనే వచ్చారు. ఇప్పుడు చేతి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. అవి ఖర్చు పెట్టుకోవడానికి కూడా వీలుగాక పాపం ఇబ్బందులు పడుతూ చేస్తూ వస్తున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్ర ప్రజలు కూడా. ఆయనకు ఉండటానికి ఒక పరిపాలన చేత కాదు, ఆయనకు ఉండటానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికి చేత కాదు, ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అన్న దురుద్దేశంతో పోతూనే ఉన్నాడు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయస్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదన్నా శవం దొరికితే ఆంధ్రాకి మళ్ళీ వస్తాడు, శవం దొరకకపోతే అక్కడే ఉండవచ్చు అని ఆలోచనలు.